జనరల్‌గా మనం తయారు చేసుకునే రెసిపీస్‌లో ఎక్కువ మటుకు స్టేక్ లాగా గానీ, లేకపోతే డ్రైడ్ ఐటెమ్ కానీ, లేకపోతే గ్రేవీస్‌ని తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ నిజం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్ కల్చర్‌లో కూడాను స్ట్యూస్ అనేవి ఎక్కువగానే తయారు చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క దేశంలో ఉన్న రెగ్యులర్ అలవాట్ల ప్రకారం పక్కన నంచుకునే ఇంగ్రీడియెంట్స్ అంటే రైస్ కానీ, నూడిల్స్ కానీ, బ్రెడ్స్ కానీ మారుతూ ఉంటాయి. సో ఈరోజు మనం తయారు చేసుకుందాం ఆరెంజ్ అండ్ అల్లం కాంబినేషన్ తోటి ల్యాంబ్ అని అనుకున్నాం కదా! దీన్ని నేను స్ట్యూ విధంగా మార్చుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా వర్సటైల్. ఒకవేళ కావాలి అంటే డ్రైడ్ స్నాక్ లాగా, స్టేక్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. లేకపోతే ఈరోజు మనం చూసేటట్టుగా స్ట్యూ లాగా కూడా మార్చుకోవచ్చు. స్ట్యూ అయితే నా ప్రకారం పర్ఫెక్ట్ కాంబినేషన్ సింపుల్ రైస్, ప్లెయిన్ వైట్ రైస్‌తో సర్వ్ చేసుకున్నా కూడా ఒక డిఫరెంట్ టెక్స్చర్డ్ స్ట్యూ లాగా మార్చుకోవచ్చు. అసలు స్ట్యూ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు. మనం గ్రేవీ కర్రీ, మసాలా కుర్మా కర్రీ అని అంటుంటాం కదా! అలా తయారు చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాము. ఆరెంజ్, దీంతో పాటు నేను యూజ్ చేస్తున్నాను స్ప్రౌటెడ్ బీన్స్. నేను యూజ్ చేస్తున్న స్ప్రౌట్స్‌ని, పెసలని అండ్ ఈ చెన్నాని కూడా ముందుగానే నానబెట్టేసుకుని వేర్లు వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. దీంతో పాటు యూజ్ చేద్దాం కాస్త ల్యాంబ్ స్టాక్, లేకపోతే చికెన్ స్టాక్ కూడా యూజ్ చేయొచ్చు. ఏది లేకపోతే సింపుల్ ప్లెయిన్ వాటర్ కూడా వాడచ్చు. దీంతో పాటు ఒక ఆనియన్, ఆరెంజ్ మార్మలేడ్, వెల్లుల్లిపాయలు, ఆల్ స్పైస్ మిక్స్ అండ్ ఫైనలీ అల్లం బోల్డ్ అంతా బుజ్జిగా తరిగి పెట్టేసుకున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్, ఆయిల్ కాస్త వేడెక్కింది. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను గార్లిక్, వెల్లుల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుంటున్నాను. బేసిక్గా మనం యూజ్ చేసే ఆయిల్ని ఫ్లేవర్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఈ వెల్లుల్లిపాయలతోటి అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ తోటి ఆయిల్ని ఒక డిఫరెంట్ లెవెల్లో మార్చేసుకున్న తర్వాత మనం అందులో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి కుక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను కొంచెం డిఫరెంట్గా ఈ ఆరెంజ్ జెస్ట్ని కట్ చేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువగానే. ఇలా జెస్ట్ని కూడా ఫ్రై చేసుకోవడంతో క్రిస్పీ బిట్స్ లాగా కూడా మారుతాయి అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వగరు టేస్ట్ని కూడా యాడ్ చేస్తాం. ఇందులో నేను వేసుకుంటున్నాను అల్లం ముక్కల్ని. రైట్ అప్. ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నా లీక్స్. ఈ ఆరెంజ్ జెస్ట్ ఫ్లేవర్లో అల్లం అండ్ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి నేను లీక్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుందాం ఆనియన్స్, ఉల్లిపాయలు కూడా జస్ట్ వెరీ స్మాల్ పీస్. మనకి కెనడియన్ కుజిన్ మీద స్కాటిష్ అండ్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడంతో మీట్ని ప్రిజర్వ్ చేసుకునే క్వాలిటీతో ఉన్న రెసిపీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనకి తెలిసిన విషయమే, చాలామంది పిల్లలు టిఫిన్ బాక్స్లో కాస్త మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు కానీ, జీలకర్ర కానీ యూజ్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? ప్రాపర్గా మన ఆయుర్వేద ప్రకారం అయితే యూజ్ చేసే రెసిపీలో దాని లైఫ్ని పెంచుతూ ఉంటుందంట. అంటే పొద్దున కట్టిన టిఫిన్ బాక్స్ మధ్యాహ్నానికి కూడా పాడవకుండా ఉండాలి అంటే ఇలాంటి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. స్కాట్లాండ్ లాంటి ప్రదేశంలో కోల్డ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రిజర్వింగ్, మీట్ ప్రిజర్వింగ్ అండ్ వెజిటబుల్ ప్రిజర్వింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ప్రిజర్వ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్, అల్లం లాంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. వాటితోటి డిఫరెంట్ ఫ్లేవర్స్ని యాడ్ చేసి కెనడియన్ క్లాసిక్స్ని మనం ట్రై చేస్తున్నాం.
డన్. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను ఆరెంజ్ మార్మలేడ్ని. మంచి థిక్ జామ్ లాగా ఉంటుంది అండ్ వేడి తగిలిన వెంటనే కొంచెం మెల్ట్ అవుతుంది, కానీ ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. బేస్ రెడీ చేసుకుంటున్నాను ఆరెంజ్ ఫ్లేవర్ తోటి, చాలా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం, చిల్లీ ఫ్లేక్స్ కూడాను, పర్ఫెక్ట్ ఫ్రూటీ ఫ్లేవర్ తోటి ఉన్న ఒక స్పైసీ బేస్ తయారు చేసుకున్నాం. వేసుకుంటున్నాను ఆల్ స్పైస్ మిక్స్, క్విక్ మిక్స్, స్మెల్ సో గ్రాండ్. వేసుకుందాం ఇందులో ల్యాంబ్ పీసెస్ని. సో ల్యాంబ్ని నేను కర్రీ కట్ పీసెస్ లాగా యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఎలాగో కుక్ చేసుకుంటున్నాం కదా, బోల్డంత ఫ్లేవర్స్ని యాడ్ చేసి కుక్ చేసుకుంటున్నాము. ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి, అంటే కాజన్ స్పైస్ తోటి కానీ లేకపోతే ఆల్ స్పైస్ మిక్స్ తోటి కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఫైనల్గా ఆరెంజ్ ఫ్లేవర్ కూడా ఇందులో యాడ్ అయ్యింది. దిస్ లుక్స్ పర్ఫెక్ట్. కాస్త స్టాక్ యాడ్ చేస్తున్నాను సో దట్ మీట్ లోపల నుంచి కుక్ అవుతుంది. మిక్స్చర్ని మనం ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, స్ట్యూ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను పెసలని పైనుంచి కొన్ని, ఇంకా కాస్త మనం గార్నిషింగ్కి కూడా పక్కన పెట్టేసుకుందాం. దిస్ ఇస్ పర్ఫెక్ట్. మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకుందాం. ఎస్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పర్ఫెక్ట్లీ బ్యూటిఫుల్లీ కుక్డ్ స్ట్యూని రెడీ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఫైనల్గా ఇంకా కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. ఆఫ్ చేసేసుకుందాం. సో బ్యూటిఫుల్ ఆరెంజ్ జ్యూస్ కాస్త పైనుంచి, వన్ క్విక్ మిక్స్ అండ్ దిస్ ఇస్ డన్. దీనికి కాంబినేషన్ లాగా చాలా క్విక్గా ఒక రైస్ని తయారు చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ వరకు ఇది కుక్ అవుతూ ఉండగా పక్కన ఒక మిక్స్డ్ రైస్ని తయారు చేసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు అదే చేద్దాము. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హర్బ్స్ని యూజ్ చేసి సింపుల్ ప్లెయిన్ రైస్ రెండు కలిపేసి కాంబినేషన్ లాగా సర్వ్ చేస్తే ఇంకా ఎటువంటి మీల్ను సపరేట్గా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ పర్ఫెక్ట్ మీల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేద్దాము. సో ఇక్కడ మనం తయారు చేసుకున్న ఈ ఆరెంజ్ అండ్ ల్యాంబ్ అండ్ అల్లం కాంబినేషన్ అనేది కొంచెం ట్రిక్కీ. దీనికి యూజ్ చేయాల్సిన పక్కన రైస్ ఒకవేళ టైం ఉంటే ఇలా ఫ్లేవర్ఫుల్ హర్బీ రైస్ని సర్వ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. లేకపోతే ప్లెయిన్ రైస్ కూడా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ని యాడ్ చేస్తే మీల్ ఇంకా స్పెషల్గా అవుతుంది కదా పర్ఫెక్ట్గా. అందుకని ఇప్పుడు నేను హర్బీ రైస్ని తయారు చేసుకుంటున్నాను. జస్ట్ ఆ డిఫరెంట్ క్రంచ్ కోసం యూజ్ చేస్తున్నాను రెడ్ బెల్ పెప్పర్స్, పొడుగ్గానే కట్ చేసుకుంటున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు యాంగిల్లో కట్ చేద్దాము. Let's try this up. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది. కాస్త రోజ్మెరీ. ఇప్పటి నుంచి హర్బ్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేద్దాం. వెరీ లిటిల్ ఆఫ్ రోజ్మెరీ. అండ్ నేను ఇక్కడ డిఫరెంట్ స్పైసెస్తో సహా డిఫరెంట్ హర్బ్స్ని యూజ్ చేస్తున్నాను. కాస్త పార్స్లీ సరిపోతుంది. కొంచెం దిల్ కూడా, అంటే సోయా కూర కూడా. ఫైన్గా మిన్స్ చేసుకుందాం సో దాట్ పైనుంచి కొంచెం మనం అలా లైట్గా గార్నిష్ చేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలని బాగా వేయించుకుంటున్నాను.
మంచి క్రిస్పీ బిట్స్ లాగా మార్చడానికి. Done. Bell peppers. Casta chili flakes. కొంచెం ఉప్పు. కాస్త చిల్లీ వెనిగర్. చాలా ఘాటుగా ఉంది. నేను వేసుకుంటున్నాను రైస్ ఇప్పుడు. దట్స్ ఆల్. సింపుల్ క్విక్ మిక్స్డ్ రైస్ ఇది. లుక్స్ సో వైబ్రెంట్. ఆ బ్యూటిఫుల్ ఆరెంజ్ ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్ ఉన్న మీట్తో సహా ఇలా స్పైసీ ఫ్లేవర్ఫుల్ హర్బీ రైస్ని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా బ్యూటిఫుల్ డాష్ ఆఫ్ పార్స్లీ ఇంకా దిల్ అంటే సోయా కూర. ఇట్స్ పర్ఫెక్ట్ మీ. ఇంకా ఏం అవసరం లేదు. కంప్లీట్ మీల్ సర్వ్ చేయాలి అంటే ఇలా ఒక ఫ్లేవర్ఫుల్ రైస్తో సహా ఒక మంచి ఆరెంజ్ ఫ్లేవర్ డిఫరెంట్ కాంబినేషన్ ఉన్న మీట్ని సర్వ్ చేస్తే ఇంకా వావేం రుచి అనకుండా ఇంకేమంటారు. రెండు కలిపేసి డైరెక్ట్ ప్రెజెంటేషన్లో కలిసిద్దాం.